అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఉచిత గ్యాస్ సిలిండర్ కు మన ఆంధ్రప్రదేశ్ సర్కార్ కొన్ని కొత్త రూల్స్ అయితే పెట్టిందండి. ఇందులో ఎవరెవరికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇస్తారు, మనం ఏం చేయాలి, ఎలా పొందాలో వెంటనే తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చుంటే ముందుగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హులకి సంబంధించి రూల్స్లో మొదటగా రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ సిలిండర్లు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డులో ఉన్న వ్యక్తి పేరు మీదనే గ్యాస్ పాస్బుక్లో పేరు కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఆధార్కి లింక్ ఉన్న నెంబర్, గ్యాస్ కంపెనీకి ఇచ్చిన నెంబర్ సేమ్ ఉండేలా చూసుకోవాలి. అలా లేకుంటే ఫ్రీ సిలిండర్ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్లో పడవు. మీ బ్యాంక్ పాస్బుక్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్యాస్ కంపెనీ కస్టమర్ ఐడి అన్నీ సరిగ్గా ఉంటే మీరు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ని పొందవచ్చు. అయితే ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే ఈ ఫ్రీ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం సిలిండర్ని జనవరి నెలల్లో తీసుకున్నాం అనుకోండి, తర్వాత 3 నెలలు మనం ఫ్రీగా గ్యాస్ సిలిండర్ తీసుకోలేమన్నమాట. ఒక్కో ఫ్రీ సిలిండర్కి 3 నెలల గ్యాప్ పక్కాగా ఉంటుంది. బయట బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారికి కట్టడి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డు అప్లై చేసిన వారికైతే ఇప్పట్లో ఫ్రీ గ్యాస్ సిలిండర్ రాదని చెప్తున్నారు అధికారులు. వారికి మరో 7 నెలల టైం పట్టొచ్చు. అలాగే పాత రేషన్ కార్డులు ఉన్నవారు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఉన్నా, వారి పేరు మీద కార్లున్నా కూడా వారికి ఈ గ్యాస్ సిలిండర్లు రావు. ఈ ఉచిత సిలిండర్లు అనేవి ముందుగా మనం డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. తర్వాత ఆ డబ్బులు మీకు వచ్చే నెలలో అయితే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుందన్నమాట. ఇలా 1 సంవత్సరంలో మీకు 3 సార్లు ఖాతాలో గ్యాస్ డబ్బులు పడడం జరుగుతుంది. సో అది మ్యాటర్ అండి. నెక్స్ట్ వీడియోలో రేషన్ కార్డ్ పై గవర్నమెంట్ కొత్తగా ఇవ్వబోయే సరుకులు మరియు ఇతర వివరాలేంటో తెలుసుకుందాం. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.